సార్ మేము సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్కి మా కంపెనీ తరపు నుంచి వాలంటీరింగ్కి వచ్చాం సార్. సార్ మీకు పిల్లలు వద్దనే ప్లానింగ్ ఏమైనా ఉంటే మా కంపెనీ ప్రోడక్ట్ కంప్లీట్గా ఫ్రీగా ఇస్తాం సార్. పిల్లలా అస్సలు వద్దు, ఇచ్చే సార్ 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 మళ్ళీ ఏంటయ్యా? మీరు కాకుండా ఇంకా మీ ఇంట్లో ఎవరన్నా మగాళ్ళు ఉన్నారా సార్? మా నాన్నగారు ఉన్నారు, కానీ ఆయనకు అవసరం లేదు. ఆయన కొట్టకుండా నాకు ఇచ్చేయండి. నాకు మీ కంపెనీ ఒకటి ఉందని కూడా తెలియదు సార్. మా ఇంటికి వచ్చి అడిగి మీరు వాళ్ళ ప్రోడక్ట్ నా చేతిలో పెట్టేశారు సార్. ఏమయ్య చేతిలో పెట్టారా? పాయింట్ నెంబర్ 2, నేను ఇస్తాగా ఊరా ఎహరా. ఇందులో బెస్ట్ ఏది? అది దాని మీద డిపెండ్ అయి ఉండదు సార్, మన మీద డిపెండ్ అయి ఉండదు. అన్నీ మంచివే, తీసుకోండి సార్. నాకు ప్లానింగ్ ఉంది, నాకు బెస్ట్ క్వాలిటీయే కావాలి. అన్నీ మంచి క్వాలిటీయే సార్. మంచిది కాదు, బెస్ట్. 100% క్వాలిటీ ఉండాలి. 100? నా ప్లానింగ్ అసలు ఫెయిల్ అవ్వకూడదు. నాకది కావాలి. సారీ సార్, రాదు. నీ తలకాయ, అది అంటే అమ్మాయి కాదు, ఆ బ్రాండ్ కావాలి సార్. టాప్ కంపెనీ, 100% గ్యారంటీ, బెస్ట్ ప్రోడక్ట్ సార్, నన్ను నమ్మండి. ఎంజాయ్. వీళ్ళు చేస్తున్న మార్కెటింగ్ వల్లే కొన్నాను సార్. అసలు అదేం మార్కెటింగ్ సార్? ఎక్కడ చూసినా మీ ప్రోడక్టే కనబడుతుంది కదా సార్. రోడ్డు మీదకి వెళ్తే హోర్డింగ్లు, టీవీలో యాడ్లు, మొబైల్కి ఎస్ఎంఎస్లు, మా దగ్గర ఆ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ ఉందని. మెడికల్ షాప్ వాడు కూడా మీదే బెస్ట్ ప్రోడక్ట్ అని ఇస్తున్నాడు. బెస్ట్ అని అమ్మేస్తున్నారా? సార్, ఎప్పుడైనా నేను నా పిల్లం రిలాక్స్ అవుదామని సినిమాకి వెళ్తే అక్కడ వీళ్ళు ఇచ్చే యాడ్లు ఏంటండి? ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకుని చేసేసుకోవటం, చేసుకుని ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎంజాయ్ యువర్ మూమెంట్స్ అంటాం. అన్నిసార్లు హోర్డింగ్ల మీద, టీవీల్లో, మొబైల్లో ఎంజాయ్ 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 అంటే కొనకుండా ఎలా ఉంటాం సార్? అతను అలాగే అరుస్తుంటాడు, కానీ మీరు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఇంకేం చెప్తాం, మొత్తం మూసాకే. అమ్మయ్యా, నువ్వు క్లయింట్ కదరా, ఫ్రెండే. అదిదా సార్. నెక్స్ట్ హియరింగ్ విల్ బి 11th of next month. బెస్ట్. సునీ పదా. కాదు సార్, అతను క్వశ్చన్ అడిగాడు, నేను ఆన్సర్ చెప్పేశాను. మీరు జడ్జిమెంట్ ఇచ్చేయాలి కదా. అవును కదా. సరిపోయింది. చూడు బాబు, జడ్జిమెంటు అలా ఇవ్వకూడదు. ఇద్దరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలి. రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ వినాలి. నీకు కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదనుకుంటాను. నీకే నాకా? ఫస్ట్ టైమా? అవును సార్, మా డెబ్యూ. నీడ్ యువర్ బ్లెస్సింగ్ సార్. ఇదే లాస్ట్ కాకుండా చూసుకో. బ్రేకింగ్ న్యూస్, వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయింది. అతను షాక్ అయ్యాడు. తను వాడుతున్న ప్రోడక్ట్ ఫెయిల్ అవ్వడం వల్లే వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అయిందని ఎంజాయ్ కంపెనీ పైన ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కేసు వేశాడు. ఎక్కడ చూసినా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. కాల్ని పరువు తీశారు కదయ్యా. అది కాదు రావణ, నువ్వు నీ కొడుకుతో మాట్లాడాలి కదా. అయినా అదేం పని అన్నయ్య? ఇలాంటి విషయాలకి ఎవరైనా కోర్టు దాకా వెళ్తారా? ఒరేయ్, ముందాళ్ళని పంపించే. చూసినా మన కాలనీ పేరే. అసలు ఆన్ని కాదయ్యా, నిన్ను అనాలి. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నావు. అయ్యా, మీరు చెప్పినవన్నీ విన్నాను, ఇంకా బయలుదేరండి. అదిగో వచ్చాడు, పెద్ద వ్యవహారం వెలగబెట్టేవాళ్ళగా. అసలు బుద్ధి ఉందారా? ఇలా ఎవరన్నా చేస్తారా? ఇన్నాళ్ళు నా నిర్ణయాల గురించి ఎగతాడు చేశావు, ఇప్పుడు నువ్వు చేసిందేంటి? మా గురించి సరేరా, ఆ అమ్మాయి గురించి ఒక్కసారన్నా ఆలోచించావా? ఇది విని అటు నెటిజన్లు, ఇటు
పబ్లిక్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ అయింది. గుడ్డిగా నమ్మావు కదా, ఇప్పటికైనా అర్థమైందా? అవసరానికన్నా ఎక్కువ వెనకేసుకొస్తే ఇలాగే జరుగుతుంది. అది కేసు వేసి వారం రోజులు గడిచినా ఇప్పటికీ అదే కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. కామన్ పబ్లిక్ దీని గురించి ఏమంటున్నారో చూద్దాం. సార్ ఇలాంటి కేసు మీరు పెడతారా? సార్ సార్ ఆగండి సార్, ఇలాంటి కేసు మీరు పెడతారా? చెప్పండి సార్. ఈ జనరేషన్ అంతా ఇంతేనండి. ఇంట్లో కూర్చొని మాట్లాడుకోకుండా కోర్టు వరకు ఎందుకో. కుర్రోళ్ళు అంతేనండి. మీరు ఇలాంటి కేసు పెడతారా భయ్యా? ఊరుకో బ్రో, అమ్మాయిలు దొరకడమే కష్టమైపోయింది, ఇంకా నువ్వు కేసు అది ఇది అంటున్నావు. 143 సార్ ఇలాంటి వాటి మీద కేసు వేయొచ్చా సార్? అది మన హక్కమ్మా. బియ్యపు గింజ నుండి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ వరకు దేని మీదైనా కేసు వేసే అధికారం మనకుంది. నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ మీద ఫస్ట్ టైం అనుకుంటా. లాక్ చేస్తా. హాస్పిటల్కా? నేను తీసుకెళ్తాను పదా. నేను తీసుకెళ్తాను పదా. ఏం చేస్తున్నావయ్యా? కేసు గురించి బుక్స్లో ఉందేమో అని చూస్తున్నాను సార్, మై లార్డ్. కేసు గురించి అందులో ఎందుకుంటుంది? అందులో ఉన్న పాయింట్స్ని బట్టి కేసు డీల్ చేయాలి. ఓ, అయితే కొత్త బుక్స్ తెచ్చుకోవాలన్నమాట. ధనలక్ష్మి బుక్ డిపోకి వెళ్ళు, బోల్డ్ బుక్స్ ఉంటాయి. స్టార్ట్ ప్రొసీడింగ్స్. మా ప్రోడక్ట్ వాడారని గ్యారంటీ ఏంటి? హలో, నిన్నే మా ప్రోడక్టే వాడారని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నాను. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ యాక్చువల్లీ. అడుగుతుంది నిన్నే బాబు. ఏమయ్యా, వాడింది మావోడు, అమ్మింది మీ ఓడు, పదిలో నన్ను అడతారేంటి? దిస్ ఇస్ హెరాస్మెంట్ తెలుసా? ఎవరు సార్ ఇతను? పత్తి కిషోర్. అయినా మీరేంటండి అన్ని క్వశ్చన్ లాయర్ని అడుగుతారా, క్లయింట్ అడగరా? మీరైనా చెప్తారా? సార్ మళ్ళీ ఏంటయ్యా? సార్ వాలంటీరింగ్ అయితే చేశాం కానీ ఎవరు ఫోటో ఇవ్వట్లేదు సార్. మీరు ఒక్క ఫోటో ఇస్తే. సార్ తీసుకోండి. ఆ ఫోటోని మీ కంపెనీలో న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు సార్. సార్ కావాలంటే ఒకసారి చూడండి సార్. ఏదో రాసేస్తున్నారేంటి? నేను మీ బెస్ట్ కస్టమర్ని సార్, నన్ను నమ్మండి. నాకు మీ ప్రోడక్ట్ తప్ప వేరే ప్రోడక్ట్ తెలియదండి. బెస్ట్ బెస్ట్ అని మాకే పెట్టావుగా. పాయింట్ నెంబర్ 2. అమ్మా, ఆన్లైన్లో వీళ్ళ ప్రోడక్ట్ ఎన్నిసార్లు కొన్నానో సార్, కొనిన ప్రతిసారి 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను సార్. కావాలంటే బిల్స్ కూడా ఉన్నాయి సార్. నేను మీ బెస్ట్ కస్టమర్ని సార్. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3యా? ఈ లాయరా క్లయింట్ ఎన్ని పాయింట్లు చెప్తాడేంటి? నేను ఇంత కొన్నందుకు గాను వీళ్ళ కంపెనీ వాళ్ళు 25% డిస్కౌంట్ కూపన్స్ కూడా ఇచ్చారు సార్. అబ్బా, డిస్కౌంట్ కూపన్లు కూడా ఇచ్చారేంట? అవన్నీ మాకు తెలియదు సార్. వాడినట్టు వీడియో చూపించమనండి. వీడి ఏమయ్యా లాయరు, నీకు బుద్ధి ఉందా? ఎవరన్నా వీడియో అడుగుతారా? దాన్ని అడల్టరీ అంటారు.
ఏదైనా లాజికల్ పాయింట్ ఉంటే అది అడుగు. ఉంటే అడిగేవాడు కదా. ఆ? మా ప్రోడక్టే వాడారు అని గ్యారంటీ ఏంటి అని అడిగిన కంపెనీ లాయర్, నేను మీ బెస్ట్ కస్టమర్ అని చెప్పి రుజువులతో సహా నిరూపించుకున్న ప్రసాద్. రాను రాను ఈ కేసు మీద ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఒక బ్రెడ్ ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి. అరే రే మేడం, ఒక్క నిమిషం. రే చూసుకునివరా, డేట్ ఎక్స్పైర్ అయిందని అలా ఆయన కేసు పెట్టినా పెడతాడు. ఇదిగోండి మేడం. రే చూసుకోను కదరా.